గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ఎండిన పంటకు మంట అంటూ మనకి ప్రధానంగా ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కనిపిస్తోంది లక్షలు వెచ్చించి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండుతుంటే తల్లడిల్లిన నల్లగొండ జిల్లా యాద్గారపల్లి రైతు మల్లెబోయిన సైదులు పెంచిన చేతులతోనే పొలానికి నిప్పు పెట్టాడు పొట్ట దశకొచ్చాక పంటకు నీరు అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ మనకి వార్త కనిపిస్తుంది విత్ ఫోటోగ్రాఫ్ మరోవైపు చూస్తే రాళ్ల వానతో తంట అంటూ కనిపిస్తోంది శనివారం రాత్రి 2 గంటల పాటు కురిసిన అకాల వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురిసిన వర్షానికి వందల గ్రామాల్లో పంటలు ధ్వంసమయ్యాయి దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ పుతంగల్ లింగాపూర్ మధ్య నేలవాలిన వరి పైరు అంటూ మన వార్తను గమనించవచ్చు ఇంకా మరోవైపు చూస్తే అకాల వర్షం రైతన్న ఆగం అంటూ మనకి వార్త కనిపిస్తుంది బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం కామారెడ్డిలో 20,071 ఎకరాలు నిజామాబాద్లో 6,058 ఎకరాలు సిరిసిల్లలో 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి దీనికి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే పాలమూరుకు బ్రేక్ అంటే ఇంకో వార్త చూస్తున్నాం ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపేసిన కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే సర్కార్కు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు ఆర్టీఏతో వెలుగులోకి సమాచారం అంటూ మన వార్తని ప్రధానంగా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నేడు బీఆర్ఎస్ లోకి ప్రవీణ్ కుమార్ అంటూ వార్త చూస్తున్నాం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నా ఎక్కడున్న బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా అంటూ ఎక్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి చేసిన దానికి సంబంధించిన వార్త ఇది మనం ప్రధానంగా చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 2 గంటలు వెయిటింగ్ స్పీకర్ కలవలే దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు సీఎం ఒత్తిడే కారణమంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే నియామకాలు నిలిచేనా అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త చూస్తున్నాం ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్ పై సందిగ్ధత అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు ట్రిబ్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం అక్రమ అరెస్ట్పై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ ఈడీ అధికారులు అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్ హరీష్ రావు భర్త అనిల్ న్యాయవాది మోహిత్ రావు అంటూ ఇంకో వార్తను మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త కనిపిస్తుంది మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు దేశమంతా దళిత బంధు అమలు చేసే దమ్ముందా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు ఏమైంది మహిళలకు 2,500 రుణమాఫీ ఎటుబాయే బీఆర్ఎస్ బలహీనానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు అంటూ చూస్తున్నాం ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకే రాష్ట్ర ప్రజల ఓటు మీడియాతో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే కార్పొరేషన్ పై అసంతృప్తి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం చిచ్చు పెట్టిన కాంగ్రెస్ పదవులు ఎంపీ ఎమ్మెల్సీ ఆశలపై నీళ్లు అంటూ చూస్తున్నాం కార్పొరేషన్ పదవులతోనే సరి పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి మొండి చెయ్యి పార్టీ ఓటమి కోరుకున్న వారికి పెద్దపీట ఒకే సామాజిక వర్గానికి 13 పదవులు పాత తేదీలతో చైర్మన్ల నియామకం జీవో జారీ కాకపోవడంపై అనుమానం ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బుజ్జగింపులకేనని నేతల అనుమానం అంటూ కాంగ్రెస్ పరిణామాలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే పార్టీ మారితే రాళ్లతో కొట్టమన్నామంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త కనిపిస్తుంది ఉరితీసే చట్టాలు చేయాలన్నావు కాంగ్రెస్ లో చేరిన వారిని అదే చేస్తారా సీఎం రేవంత్ కు దాసోజు సూటి ప్రశ్న అంటూ మనం గమనించవచ్చు నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే ధ్వజం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే వ్యాపారులకు రేవంత్ బ్లాక్ మెయిల్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం నడమంత్రపు సిరిలా సీఎం పదవి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నాడు అంటూ బీజేపీ నేత ఈటల సంచలన ఆరోపణలకు సంబంధించిన వార్తను కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ ఎన్నికల్లో రిఫరెండమే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలకు బాధ్యత వహిస్తాం 100 రోజుల్లో హామీలు నెరవేర్చాం సీఎంగా చూశారు ఇక నుంచి పీసీసీ చీఫ్ గా చూస్తారు మేం గేట్లు తెరిస్తే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే వచ్చి చేరారు మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఊరుకుంటామా అంటూ 100 రోజుల పాలనకు సంబంధించి మీట్ ద మీడియాలో సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య అంటూ ఇంకొక వార్త మనం గమనిస్తున్నాం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన ఘటనకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే కడుపు మండి పంటకు నిప్పు అంటూ కూడా మనం ఇంకో వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ ధరలు బాండ్లపైనే చర్చ అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలుగా మారిన ప్రధాన సమస్యలు అంటూ కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ కేజ్రీవాల్కు 2 కేసుల్లో ఈడీ సమన్స్ అంటూ ఇంకొక వార్తను కూడా మనం గమనించవచ్చు నెక్స్ట్ నేను గెలవకపోతే రక్తపాతమే అంటూ ట్రంప్ చేసిన
వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఇంకో దగ్గర మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ టుడే చూసినట్లయితే తెలంగాణ టుడే సీఎం వీవర్స్ ఆన్ పవర్ అండ్ వాటర్ ఇష్యూస్ on the hand says rights not facing many woes but states that TS seeking water from Karnataka అంటూ మనం వార్తను గమనించవచ్చు. వాటర్ క్రైసిస్ ఇన్ సమ్మర్ ఈస్ డ్యూ టు లెస్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్ అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హ్యావ్ డిక్లైన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్త. గత సంవత్సరము వర్షపాతం తక్కువ ఉండడంతోనే ప్రస్తుతం నీళ్ళ సమస్య వస్తుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ కమెంట్ చేశారు. అదేవిధంగా 100 రోజుల్లో హామీలు నెరవేర్చినమని కూడా ఆయన మాట్లాడినారు. ఇక మరోవైపు చూసుకుంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఒక మాట, ఇప్పుడు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పాలమూరు ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపేసింది కేంద్రం. ఇక చాలా అంశాలున్నాయి మనం మాట్లాడడానికి. వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, హామీలు అమలు చేసినామని చెప్పేస్తున్నారు ముఖ్యమంత్రి. పార్లమెంట్ ఎన్నికలు జస్ట్ రిఫరెండం మాత్రమేనా ఆయన చెప్తున్నారు. ఇక వర్షపాతం లేదు లాస్ట్ ఇయర్, అందుకే ఇప్పుడు నీటి సమస్య వస్తుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఏదైతుందో ఈ 100 రోజుల పరిపాలనలో వాళ్ళే చెప్పినారు ఏంటంటే, మనం చెప్పుడు కాకుండా వాళ్ళే కొన్ని సెల్ఫ్ డిక్లేర్డ్ డేట్స్ పెట్టారు. డిసెంబర్ 9 100 రోజుల్లో 6 గ్యారంటీలు పెట్టారు. 6 గ్యారంటీల అమలుకు మాకు 100 రోజులు టైం కావాలని వాళ్ళు పెట్టినారు. ఆ 100 రోజులు టైం పెట్టాకనే దానికి లోబడి మళ్ళీ ఇంకో డేట్లు వాళ్ళే పెట్టుకున్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేసేస్తాము, కేసీఆర్ గారు ఇచ్చే రుణాలని మీరు మళ్ళీ ఎత్తుకోండి, రుణాలు తీసుకోండి అన్నారు. రకరకాలుగా పెట్టారు. ఇప్పుడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో మేము తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పినారు. మొదటి నుంచి మనం చెప్తున్నాం ఎన్నికల కోడ్ వస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాం. అయినా ఎన్నికల కోడ్ వచ్చే వరకు 100 రోజులు అయిపోయింది. ఎన్నికల కోడ్ కూడా ఏం అడ్డం రాలే వీళ్ళు చేయడానికి. ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం లేదు. 6 గ్యారంటీలు ఏంటి, వాటి అమలు ఏంటి, ప్రారంభించిన ఏంటి, అసలు అమలుకు నోచుకొని ఏంటో మనం ఒక్కసారి వీక్షకులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న గ్యారంటీలు మహాలక్ష్మి పథకం నెంబర్ 1. ఈ పథకంలో ఈ గ్యారంటీలో 3 పథకాలు ఉన్నాయి. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇచ్చేటట్టుగా, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటట్టుగా ఈ 3 హామీలకు సంబంధించి మహిళలకు 2000 పథకం అది అమలే కాలేదు. ఉచిత బస్ ప్రయాణం డిసెంబర్ 9న ప్రారంభించారు. ఇక 500 సిలిండర్ మొన్న ఫిబ్రవరి 28న ప్రారంభించారు. దానికి ఇంకా గైడ్లైన్స్ రాలేదు, ఎవరికి ఇవ్వట్లేదు అసలు. నెక్స్ట్ రైతు భరోసా 2వ హామీ. రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి క్వింటల్కు 500 రూపాయలు బోనస్. ఈ 3 పథకాలు రైతు భరోసాలో అనే గ్యారంటీలో ఉన్నాయి. ఈ 3 పథకాలకు సంబంధించి రైతుకు, కౌలు రైతుకు 15,000 అందలేదు, అమలు కాలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అమలు కాలేదు. వరి క్వింటల్కి 500 బోనస్ అది అమలు కాలేదు. అంటే టోటల్గా రైతు భరోసా అనే గ్యారంటీ అనేది 0 అమలు. ఒక్కటి కూడా ప్రారంభించాలి ఇంతవరకు. నెక్స్ట్ గృహజ్యోతి, నెక్స్ట్ గ్యారంటీ గృహజ్యోతి 200 యూనిట్లకు ఉచిత కరెంట్ అన్నారు. ఇది ఫిబ్రవరి 28న ప్రారంభమైంది, ఇంతవరకు అమలుకు నోచుకోవట్లేదు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు మొన్న ప్రారంభించినారు. ఇది మార్చి 11వ తారీఖు. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు చేస్తామని చెప్పినారు. దీంట్లో ఇంకొక పథకం, ఉద్యమకారులకు 250 గజాల స్థలము కేటాయిస్తామని చెప్పినారు. దేని కింద? ఇందిరమ్మ ఇల్లు అనే గ్యారంటీ కింద 2 పథకాలు ఉన్నాయి. ఒకటి ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం. ఈ 5 లక్షలు అనేది మొన్న మార్చి 11 నాడు ప్రారంభించినారు. ఉద్యమకారులకు 250 స్థలము అమలు కాలేదు. నెక్స్ట్ యువ వికాసం, ఇంకొక హామీ, ఇంకొక గ్యారంటీ యువ వికాసం 5వ యువ. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ఇది 5వ గ్యారంటీగా మనం చూడాలి వాళ్ళు ప్రకటించిన దాంట్లో. ఈ విద్యార్థులకు 5 లక్షల కార్డు రాలేదు, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు రాలేదు. అంటే 5వ గ్యారంటీ ఎలాంటి 2 పథకాలలో 2 కూడా అమలుకు నోచుకోలేదు. చేయూత 6వది, లాస్ట్ది 6వ గ్యారంటీ 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల, 10 లక్షల ఆరోగ్య బీమా శ్రీ పథకం.
ఈ ఆరోగ్యశ్రీ పథకం ఇంతకుముందే 10 లక్షలు ఉంది, సరే అది ప్రారంభించమని చెప్పినారు డిసెంబర్ 9 నాడు. 4,000 పెన్షన్ ఇంతవరకు అమలు కాలేదు. ఈ 6 గ్యారంటీలలో ఉన్న 13 పథకాలలో అమలు కానివే మెజార్టీ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పేద రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి మీరు ఇచ్చిన రైతు భరోసాలో 15,000 వీళ్ళకు రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇంప్లిమెంట్ కాలేదు రైతు బంధులాగా. నెక్స్ట్ కూలీలకు ఏదైతుందో ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామని 500 రూపాయలు ఇది బోనస్ ఇస్తామన్నారు, అది అమలు కాలేదు. ఇలా మీరు 100 రోజుల్లో చేయకపోతే మమ్మల్ని ఎంటబడి కొట్టండి, రాళ్ళ తీసుకో కొట్టండి, ఇది కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు, మేము హామీలో నిలబడే ప్రభుత్వం అని చాలా డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడిన మీటింగ్లలో. ఎవరైనా విమర్శిస్తే మాకు టైం ఇవ్వరా, ఇంకా 100 రోజులు కాకముందే విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలని. నాయన ఇప్పుడు జవాబు చెప్పు, 100 రోజులు అయిపోయింది, నేను చదివి వినిపించినా. ఇప్పుడు ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయినావో చెప్పాలి. నువ్వు ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలా? ఎస్ జంగయ్య యాదవ్ గారు, అంటే ఇంకా 3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, 100 రోజులు పూర్తవుతుంది, ఏం జరుగుతుంది, ఏం మార్పు వస్తుంది అని ఎదురు చూసిండ్రు, కానీ ఏం మార్పు కనిపించలేదు. కానీ అమలు చేసినామని మాట మాట్లాడిండ్రు. ఎట్లా చూస్తారు ఈ మాటల్ని? చేస్తే ఆశ్చర్యపోవాలి, కానీ చేయకపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తీసుకున్నట్లయితే ఎలక్షన్ టైంలో ఏదైతే 2004 సంవత్సరం కానీ 2009లో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎలక్షన్స్కి ముందు పోయినప్పుడు, అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రోజు వస్తుందని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే గతం నుంచి తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఒక స్టంట్ తీసుకోవడము, ఎలక్షన్స్ అయిపోయినాక అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకం మాట్లాడడం, అంటే మాయ మాటలు చెప్పేసి ఏదో మనసులో గెలిచేసి అప్పటిదప్పుడు ఇన్స్టెంట్ కాఫీ అంటాం కదా, ఆ విధంగా ఇన్స్టెంట్గా వారికి ఒక హామీలు ఇవ్వాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, అధికారం వచ్చిన తర్వాత సరే చెప్పాము చేస్తాము అంటూ కాలం గడుపుతూ అక్కడ కొంత ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఏదైతే ఎన్నికల కోడ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, రైతుల మీద చేస్తున్నాము, యువత మీద చేస్తున్నాము, మహిళల మీద చేస్తున్నాము, లేకపోతే దేశ భవిష్యత్తు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలి అని చెప్పేసి కర్ణాటకలో జరుగుతున్నటువంటి సందర్భం మనం ఏదైతే ఇంతకుముందు తీసుకున్నామో కరెంటు కోతల విషయం ఎలక్షన్ టైంలో అడిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మన తెలంగాణకే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయమంటుంది, దానికోసం ఆలోచిస్తున్నామని చెప్పడము, ఇట్లా మాట మారుస్తూ పూటకు ఒక మాట మారుస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితిలో నెట్టడము. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుసు, వాస్తవానికి అనుకున్న దానికంటే కొంత ఆలస్యంగానే వచ్చిందని కూడా అనుకోవాలి. అంటే ఉన్న సమయం ఇది, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినాం, కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కేంద్రంగానే మొత్తం 3 నెలలు రాజకీయం అంతా నడిచింది, వ్యాఖ్యలు అవన్నీ కూడా అట్లనే నడిచినాయి. ఉన్న సమయంలో ఎంత మేరకి చేయగలుగుతాము, పాసిబిలిటీస్ సాధ్యమైనంత చేద్దాము అన్న ఆలోచన కనిపించిందా? ఇక్కడ ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి కాదండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల కంటే ముందు మాకు పదవులు అధికారం వస్తే చాలు అనే ఒక ధ్యాస తప్ప నిజంగా కూడా ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన కాదు. మీరు నిన్న తీసుకున్నటువంటి ఏదో కార్పొరేషన్ చైర్మన్లు డిక్లేర్ చేయడం జరిగింది, అంటే ప్రజలకు కాకుండా నాయకుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేకుండా పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకున్నట్లయితే మీరు ఎక్కడ కూడా ప్రజలకు ఏదో చేద్దాము 100 రోజులలో వాళ్ళకి హామీలు ఇచ్చినాం చేద్దామని చెప్పకుండా నాయకులకు కష్టపడ్డ కార్యకర్తలకు ఇస్తామన్నారు, కానీ కష్టపడ్డ వాళ్ళు కూడా లేరు. అందులో కొత్తగా జాయిన్ అయినటువంటి వారు కూడా చాలామంది తీసుకున్నాము. తను నిన్న మీటింగ్లోనే చెప్తూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే రాజీనామా చేశారో వారికి నేను టీఎస్పీసీ చైర్మన్ పదవిని ఇస్తాను అని చెప్పాను, అయినా కానీ అంగీకరించకుండా పోయి జాయిన్ అవుతున్నాను. అంటే ఇట్లా మేము ఏదైతే ఓపెన్ సీక్రెట్గా నేను పదవులకు ఇస్తాను అని చెప్పేసి ఆశ పెడుతున్నాను, కానీ రావట్లేదు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి. కష్టపడ్డ వాళ్ళు లేరా నిజంగా కూడా కాంగ్రెస్లో? అంటే నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? అంటే పక్క పార్టీ నుంచి పిలిచి పదవులు ఎరేసి మీరు తీసుకోవాలని ఒక సంకల్పంతో మీరు మోతున్నట్ట ఈ లెక్కన? అంటే ప్రజలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టలేని మీ మాటని నమ్మి ఎవరు రావడానికి కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు చేసింది కూడా అదే. ఎందుకంటే ప్రజలకు 100 రోజులన్నా ఇస్తున్నటువంటి హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదు, రేపు నాకు మాట ఇస్తే ఏముంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే ప్రతి ఒక్క ఇంకిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. ఈ రోజు నిజంగా చెప్తున్నారు, కానీ నిజంగా మాట మీద నిలబడతారా రేవంత్ రెడ్డి గారు? ఇంతకుముందు ఇట్లాంటి మాటలు ఎన్నో చెప్పారు, కానీ ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. కానీ నిజంగా వారి యొక్క ఇచ్చిన మాట మీద నిలబడి
నిలబడి చేసుకున్నట్లయితే ప్రజలు కూడా మీకు పార్లమెంట్లో అవకాశం కల్పించేవారేమో. కానీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం మాత్రం మీరు మాట మార్చడము, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పడము, ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట, ఇట్లా కాకుండా నిజంగా మీరు మాట మీద నిలబడి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిరో ఆ హామీలు కానీ గ్యారంటీలు కానీ కనీసం ఒక 420 హామీలలో కనీసం మీరు ఒక 100 హామీలు, కనీసం ఇక 50 హామీలు ఇలాంటివి ఏదీ చేయకుండా ఏదో అరాకొరగా ఏదంటారు కదా స్టార్టింగ్లో మనము ప్రారంభ శూరత్వం తప్ప ఎక్కడ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేసి ఇది నేను చేసిన 100% సక్సెస్ చేసిన అన్నటువంటిది లేదు. దానివల్ల మీరు ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్లు మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పారో ఆ ఫ్రీ బస్సు వలన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇవ్వడం తప్పు కాదు మహిళలకు, కానీ ఇచ్చినా కానీ ఆ బస్సులను కనీసం సంఖ్యాబలం పెంచారా మీరు? మహిళలు ఎక్కడైతే ప్రయాణికులు పెరుగుతున్నారు కానీ ప్రయాణికులకు తగ్గట్టుగా మనం బస్సుల సంఖ్య మనం పెంచగలిగిన అదే విధంగా దాని వలన నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లు దాదాపు 4.5 లక్షల కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు పాలై ధర్నాలు రస్తరోకోలు చేసి అదే ప్రజాభవన్ ముందు ఆటో తగలబెట్టినటువంటి చరిత్ర కూడా మనం చూసాము. అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దాంట్ల మీద సమస్యల మీద మీరు ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా ఎలక్షన్ల కోసం నేను దృష్టి పెడుతున్నాను, నేను అధ్యక్షునిగా ఇంకా నా అవతారం చూస్తారు అని చెప్పేస్తూ వీళ్ళు మీటింగ్లలో చెప్పడం. నరసింహారెడ్డి గారు అంటే ఇప్పటిదాకా సీఎం గా చూసిండ్రు, ఇక్కడ నుంచి పిసిసి చీఫ్ గా చూస్తారన్నారు, సీఎం గా ఎట్లా వ్యవహరించను, మరి పిసిసి చీఫ్ గా ఎట్లా ఉండబోతున్నారని అంటే ఏమంటారు? ఇప్పుడు ఇది రాజకీయాల కోసం మాట్లాడే మాటలు కాదండి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పేద ప్రజలకు మీరు మేలు చేయాలనే మేము కోరుకుంటున్నాం. ఏదో మీరు అమలు చేయలేదు కాబట్టి దీంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కేసీఆర్ గారు కానీ మా పార్టీకి కానీ లేదు. అది మీరు అమలు చేస్తామని అమలు చేయకపోవడానికి గల కారణాలు ప్రజలకు వివరించి అమలు చేయలేదు కాబట్టి మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, సంతోషం, మా మహిళా మనులు ఎక్కుతున్నారు, ఆ ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం చూసుకోవాలి. కానీ అసలు అమలుకు నోచుకోని పథకాల సంగతి ఏంటి? ఈరోజు రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. ఒక్కనాడన్న ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూర్చొని అధికారులతో కరువు సమీక్ష ఇంతవరకు చేయలేదు. మా నల్గొండ జిల్లాలోనే ఇప్పటికీ 1.5 నుంచి 2 లక్షల ఎకరాలు ఎండిపోయింది, టోటల్గా ఎండిపోయింది. గుడ్లు మేపుతున్నారు, మా ఆవులు మేపుతున్నారు, గొర్రెలకు మేపుతున్నారు, తగలబెడుతున్నారు. రైతులు ఆవేదనతో పంటను తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇదే కాలంలో పోయిన సంవత్సరం ఇదే మార్చిలో ఇదే ఏసంగి కాలంలో నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది కేసీఆర్ గారి పరిపాలనలో. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ సంవత్సరం గత సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంది, దాని వల్లనే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, అందుకే సమస్య వస్తుందని చెప్తున్నారు. ఓకే, మంచి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు ఎంతసేపు ఉన్న రాజకీయాల కోసము కేసీఆర్ గారిని తిట్టడం కోసమే మీ రాజకీయ వ్యవహారం అంతా నడిపిస్తున్న సీఎం గారు. ఇది మంచి పద్ధతి. ఎందుకంటే ఏమనంటే మేము మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు వస్తున్నారు వాళ్ళ సంగతి చూస్తాం. అసలు ఎవరన్నారు మీ ప్రభుత్వం? మీరు 5 సంవత్సరాలు ఉండాలి స్వామి, మీరు ఉండాలే, మీ ఇచ్చిన హామీలు అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. మీ ప్రభుత్వాన్ని కూల్చే దురాలోచన కానీ అట్లాంటి ఆలోచన లేదని స్పష్టంగా చెప్పినారు. మీరే ఉండండి 5 సంవత్సరాలని కేసీఆర్ గారు కూడా చెప్పినారు. అసలు ఎవరో అన్నట్టు ఆయన అభద్రతా భావన. మరి కాంగ్రెస్ పార్టీలు ఇంకా పక్కనున్న కోమటిరెడ్డి గారు, ఇటు పక్కన శ్రీధర్ బాబు గారు, అటు పక్కన ఉన్న ఆయన వల్ల ఏమన్నా థ్రెట్ ఫీల్ అవుతుందా తెలియదు, అభద్రతా భావన ఏమైనా ఉందా తెలియదు, దానివల్ల మాట్లాడుతుందా తెలియదు. మాటికి దానికి ఒక రకమైన పరుష పదజాలము, అసలు చెప్పలేనన్ని ఒక ఏంటి బూతుల కంటే అధ్వానమైన మాటలు మాట్లాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. అంటే పరిపాలన మీద ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. మా పార్టీ గేట్లు తెరిసే అవతల పార్టీ ఖాళీ అయింది అంటున్నాను. నాయన సీఎం గారు మీరు తెలవాల్సింది ప్రాజెక్టులు గేట్లు. ఫస్ట్ ప్రాజెక్టు గేట్లు తెరవండి, నీళ్ళు ఇవ్వండి ప్రజలకు. ప్రజలకు తీర్పు ఇచ్చి నిలబెట్టుకోండి దాన్ని. ఇంకా పిసిసి అధ్యక్షుడిలాగా ఇంకా అబద్ధాలు ఎన్నికల కోసం అంటే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. పరచ పదజాలము ఈ వ్యాఖ్యలు అవన్నీ చేసింది ఆయన సీఎం స్థాయిలోనే, కానీ పిసిసి చీఫ్ గా చూస్తారని అంటే ఇంకా ఎట్లా ఉంటుందని అనుకోవాలి. పిసిసి అధ్యక్షుడు కూడా చూసినాం కదా అంతకుముందు కూడా పచ్చి అబద్ధాలు. ఇది ఎప్పుడైనా రుణమాఫీ సంబంధించి మీరు ఆడిన అబద్ధమే, తీసుకోండి 2 లక్షలు ఇస్తామన్నారు, దానికి 36,000 కోట్లు కావాలి, ఇంతవరకు ఒక్క పైసా కేటాయించలేదు. మీరు చెప్పిన రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తాము, ఆ రైతు బంధు తీసుకోకండి, మేము వచ్చినాక 15,000 ఇస్తాం కాబట్టి అని మీరు చెప్పిందే పిసిసి అధ్యక్షునిగా. అది ఇంతవరకు అమలు కావట్లేదు. ఇంకా పార్లమెంట్లో ఏం హామీలు లేబోతున్నారు? ఒకటే చెప్తున్నారు, 2 కారణాలు చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తెలంగాణ ప్రజలు పార్లమెంట్లో ఓటేయాలంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒక కారణము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటము, రెండవ కారణము మేము కేంద్రంలో అధికారంలో ఉంటేనే మేము ఇచ్చిన హామీలను అమలయ్యే అవకాశం ఉందని, ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం రెండో దాంట్లో చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం ఉందా ఇప్పుడు?
కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. Yes, yes. ఇండియా కూటమిలో ఒక్కొక్కరు ఈయన జోడో యాత్ర చేస్తే వాళ్ళు జోడో యాత్రలాగా అందరూ వదిలిపెట్టిపోతూనే ఉన్నారు. మమతా బెనర్జీ వారు 42 సీట్లు ఆమె ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంది. Yes. సమాజ్వాదీ పార్టీ ఏదో 17 ఇస్తామని చెప్పినారు. ఎక్కడున్నారు అసలు ఇండియా కూటమిలో ఎవరు ఉన్నారు? ప్లస్ ఇంకొక ప్రశ్న బేసిక్గా, అసలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాలేదా? మీకు 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1లో యూపీఏ 2లో మీకే మెజార్టీ ఉంది. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి అంత నాయకత్వ పట్టం ఉండి పరిపాలనా శక్తి ఉందని మీరు భావించినప్పుడు అసలు ఎందుకు చేయలేదు మరి ప్రధానమంత్రిని? వీళ్ళు చెప్తున్న మాటలకి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. దీని గురించి మనం మరింత డీటెయిల్ గా నరసింహారెడ్డి గారు అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మారితే రాళ్లతో కొట్టమని వ్యాఖ్యలు చేసిండ్రు, ఉరితీసే చట్టాలు చేయాలన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే? దానికి సంబంధించి చూస్తే నిన్న శ్రవణ్ కూడా కమెంట్ చేసిండ్రు, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు నిస్సిగ్గుగా. అప్పుడు మాట్లాడిన మాటలేంది, మీరు ఇప్పుడు చేస్తున్న చేతలేంది అనేది. అంటే మిగతా అంశాలకు సంబంధించి కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తుంది, కానీ పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి ఎట్లా చూడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇంతకుముందు మాట్లాడిన, ఇప్పుడు చేస్తున్న తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఒక పార్టీ సింబల్ నుంచి గెలిచి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీకి మారితే వాళ్ళని రాళ్లతో కొట్టాలి, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇళ్ళ కాడ సాగు డప్పులు కొట్టే ఇంతకుముందు కొట్టినారు, చేసినారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన దాన్ని నైతికంగా పాటించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరే చెప్పింది కాబట్టి, వేరే వాళ్ళు చెప్పింది కాదు. కేసీఆర్ గారు తప్పు చేసినారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోనని మీరే చెప్పారు. అది యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా చేసింది. మీరెట్లయితే రాజస్థాన్లో మీ గెహ్లట్ ప్రభుత్వంలో 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను ఎట్లయితే మీరు చేర్చుకున్నారో, అది రాజ్యాంగబద్ధంగా మీరు చేర్చుకున్నామని చెప్పినారో, అట్లనే కేసీఆర్ గారు కూడా ఇక్కడ జాయిన్ చేసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను. మీరిప్పుడేంటి గేట్లు తెరుస్తామని చెప్పి ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని జాయిన్ చేసుకుంటామని చెప్పినారు, జాయిన్ చేసుకున్నాను కండోలు చెప్పినారు. మరి ఏ నైతికత ప్రకారం మీరు ఇవాళ ఒక్క ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటున్నారు? ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఏమైంది, గాలికి వదిలేసినట్టేనా? మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన అబద్ధాలని ప్రజలు గమనించుకోవాలా? మీరు చెప్పిన రాజకీయ ప్రయోజనాల కోసము మీరు పీసీసీ అధ్యక్షుని కోసం అయ్యాల 50 కోట్లు 60 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడని మీ సహచర మంత్రి ఇయ్యాలున్నాయన కోమటిరెడ్డి గారు అన్న మాట నిజమేనని అనుకోవాలా ప్రజలు? ఇయ్యాలా ఏమనుకోవాలి ప్రజలు? ఇయ్యాలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలను మోసం చేసినారు. ఇలా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2 నెలలు కాకముందే ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తే 2 నెలలు కాకముందే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు అని అంటారు. మరి 2 నెలలు కాకముందే నీకెందుకు అంత తొందర? నీకు మెజార్టీ ఉందిగా, 65 సీట్లు ఉన్నాయి కదా మీకు. ఇవాళ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రాజకీయ దురుద్దేశం నీకు. దానికి పైగా వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడటము, ఈ వ్యంగ్యం తగదు రేవంత్ రెడ్డి గారు. ఆ స్థాయిలో వ్యంగ్యం తగదు, అంత వ్యంగ్యం అసలే తగదు రాజకీయాల్లో. గుర్తుంచుకోవాలి. మీరే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక మంచి నాయకుడు, ధీరోదత్తమైన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు పరిపాలించారు. ఆ కుర్చీకి ఒక విలువ ఉంది, మీకు విలువ లేకపోవచ్చు. మీరు చాలా పలు కేసులలో మీరు ముద్దాయిగా ఇప్పటికి కూడా కోర్టుకు అటెండ్ అవుతున్నారు, ఓటుకు నోటు కేసులో ఇప్పటికి అటెండ్ అవుతున్నారు. మీకు విలువ లేకపోవచ్చు, మీకు నైతికత లేకపోవచ్చు, కానీ ఆ కుర్చీ మీద కూర్చున్న నాయకునికి విలువ ఉంది, ఆ కుర్చీకి విలువ ఉంది. కుర్చీకి విలువ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఏదో వీధి రౌడీలాగా గల్లీలో రాజకీయాలు చేసినట్టుగా మాట్లాడటం తగదని నా యొక్క విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ జాయిన్ చేసుకున్నారు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా. మరి నువ్వు గతంలో నేను ఇట్లా అన్నా, ఈ పరిస్థితుల్లో జాయిన్ చేసుకోవడం కరెక్టే, నువ్వు సమర్థించుకో. ఇప్పుడు సమర్థన ఏది నీ దగ్గర? సమర్థన లేదు. మీ స్పీకర్ వెంటనే ఫోన్ చేసి ఆయన తప్పించుకొని తిరుగు, స్పీకర్ గారు మీకు కూడా తగదు. డిస్క్వాలిఫికేషన్కు మా ఎమ్మెల్యేలు పోయి లెటర్ ఇద్దామంటే, ఒక విజ్ఞాపన ఇద్దామంటే మీరు ఎందుకు అందుబాటులో ఉండరండి? స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు తీసుకోండి డిస్క్వాలిఫికేషన్. మేము చెప్పే రీజన్స్ వినండి, మా వాదన వినండి, ఆ జాయిన్ అయిన దానం నాగేంద్ర గారిని పిలవండి, వారి వాదన వినండి, ఒక నిర్ణయం ప్రకటించండి. సుప్రీంకోర్టు ఈ మధ్య జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. స్పీకర్కు విశేషాధికారాలు నేను కానీ ఉన్నాయి, కానీ యథేచ్ఛమైన అధికారాలు లేవు. దానికి కూడా ఒక టైం లిమిట్ పెట్టాలనే దాంట్లో సూచించింది, పలు రాష్ట్రాలలో జరిగిన దాంట్లో. అది దృష్టిలో పెట్టుకోండి. ఒక్క ఎమ్మెల్యేని జాయిన్ చేసుకొని ఏమి ఇండికేషన్స్ ఇవ్వదలుచుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఏమి ఇండికేషన్స్ ఇస్తున్నారు? అంటే మేము ముందు జాయిన్ చేసుకుంటాము, మేము కొనుగోలు చేస్తాము, మేము హార్స్ ట్రేడింగ్ చేస్తాము, కేసులు పెట్టి భయపెట్టిస్తాము, అదిగోలో కొడతాం ఇదిగోలో కొడతాం అంటాము, వాళ్ళ వ్యాపారాలకు అడ్డం పోతాము. ఇది బీజేపీ చేస్తున్న రాజకీయమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, కేంద్రంలో ఉన్న మోడీ గారు
రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఎట్లా కొట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. దేశ రాజకీయాలలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనున్న పొలిటికల్ వైరుధ్యం వేరుగా ఉంది. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు బాంబేలో అదే మాట్లాడినారు. కానీ ఇక్కడ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకే నెక్సెస్లో పనిచేస్తున్నాయన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి ఇంతకుముందు చెప్పినట్టుగా కారణం రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ ఇంతకుముందు మూలాలు ఉండటం కారణం కావచ్చు, ఈయన ప్రభుత్వానికి ఆయన పోయి హామీ ఇచ్చింది కారణం కావచ్చు, నన్ను శిక్షించకండి మహాప్రభు నన్ను జైలుకు పంపకండి అని ఈయన వేడుకోవచ్చు మోడీ గారిని. ఆయన నుంచి ఏం హామీ పొందినాడో, ఆయనకి ఏం హామీ ఇచ్చినాడో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి మీ చర్యలు ఇప్పుడు అట్లాంటి అనుమానాలకు దారి తీసే విధంగా ఉన్నాయా లేవా అనేది వాస్తవం. మీరు జవాబు చెప్పండి. వాళ్ళు దానం నాగేంద్ర గారు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? పోనీ ఇదే దానం నాగేంద్ర గారు మంచి క్యారెక్టర్ గారు ఫెలో ఇంతకుముందు బాగా చేసినండ, మీరే పంజగుట్ట చౌరస్తాలో బీడీలు అమ్ముకుంటూ వీనికి ఏం తెలియదని మీరే కామెంట్ చేస్తారు. మరి ఇప్పుడు మన గాంధీ మోహన్లో బీడీలు అమ్మడానికే చేసుకున్నారు. ఆయన షాప్ ఓపెన్ చేస్తారా? బీడీల షాప్ ఏమన్నా మరి? రైట్. జంగయ్య యాదవ్ గారు, అంటే రాను రాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూస్తే బీజేపీ నేత ఈటల సంచలన ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారు అని. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలని? వీళ్ళు ఒకరి మీద ఒకరు బురదజాలుకోవడం అని కాదు, కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ అంటారు కదా. మామూలుగా నేను కొట్టినట్టు తిడతా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టు ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ తీసుకున్నా. కానీ ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఏదైతే పార్టీ ఫిరాయింపులు అని చెప్పారు కదా, ఇదైతే 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1985 యాక్ట్లో ఏదైతే ఇచ్చారో క్లియర్గా ప్రతి ఒక్కరికి మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరము, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. అంటే ఆయనకు ఆత్మన్యూన్యతా భావము. ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో, ఎవరు ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఏదైతే 65 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నిజంగా వీళ్ళు నా ఎంబడి ఉంటారా, లేకపోతే కిందికి ఎవరైనా కాలుబట్టి లాగేస్తారా? అంటే ఒక తన ఉన్నటువంటి వారినే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. దానికోసమే పక్క వాళ్ళని కనీసం పెట్టుకుంటే ఒక రక్షణ వలయంగా భావించినట్టు అనిపిస్తుంది. కానీ ఇది తప్పు అని చెప్పేసి ఇంతకుముందు చేస్తున్నటువంటి సందర్భాలు ప్రతి రాష్ట్రంలో కూడా గతంలో మనం చూసుకున్నాం. బీజేపీ కూడా ఎన్ని ప్రభుత్వాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా తీసేసి ఏక్నాథ్ షిండే అని చెప్పేసి ఇట్లాంటివి ఎన్నో మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితులలో చూసుకునడం వల్ల కానీ ఒక విలువలు, నైతిక విలువలు అనేది మనకు ఉంటే రేపు భవిష్యత్తులో ప్రజలు మనల్ని నమ్మి ఇంకొకసారి గెలిపించడానికి కానీ లేకపోతే పూర్తి కాలం చేయడానికి కానీ సపోర్ట్ చేస్తారు. కానీ నైతిక విలువలు లేకుండా మనం ఎక్కడికక్కడ ఏదో ఏ ఇంటి కాడ ఏ పాట ఏ రోడ్డు కాడ ఆ పాట వాడి అప్పుడప్పుడు వెళ్ళిపోతే చాలు, గేట్లు తెరిచినామని చెప్పేసి నిన్న ఏదైతే ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ఒక ఎంపీ వచ్చిండు, మాకు రంజిత్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ దానం నాగేందర్ గారు హైదరాబాద్లో ఎట్లాగో మేము 14 ఇట్లలో ఎక్కడ కూడా గెలవలేదు, కనీసం ఏ దొడ్లే అయినా పర్లేదు, మా దొడ్లే మాత్రం మేము కాంగ్రెస్ కండవ కప్పేసి మేము కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు హైదరాబాద్లో అని చెప్పుకోవడానికే తప్ప నిజంగా కూడా మీరు గెలిచి ఉంటే ప్రజల యొక్క అభిమానము పొంది గెలిచినటువంటి నాయకత్వానికి ఎవరైనా విలువిస్తారు. కానీ మీరు చేసేటువంటి ఇలాంటి ప్రోత్సాహాలు కరెక్ట్ కాదు. నిజంగా కూడా చేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారు సీఎం పదవిలో, ఆ పదవికి న్యాయం చేయండి. మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజలకు సంకల్పం కోసం ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ పార్టీలు ఫిరాయించి పార్టీలను తీసుకొని దొడ్లో దొరుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు 5 ఏళ్ళు పూర్తి కాలము సహకరిస్తాము, మీరు చేయండి అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ గారు ఒక మీటింగ్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 5 సంవత్సరాలు మిమ్మల్ని ప్రజలు నమ్మారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దానికి మేము కావాలంటే సపోర్ట్ చేస్తాం, పరోక్షంగానైనా పర్వాలేదు, కానీ మీరు చేయండి ప్రజలకి. కానీ మా మీద కోపము ప్రజల మీద తీయకండి. ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద ఎక్కడ రైతు బంధు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ఇలా ప్రతి సందర్భంలో ఎవరికి న్యాయం చేయకుండా గత ప్రభుత్వం అని చెప్పేసి ఎంతసేపు ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కదా, కనీసం మీరు మంచి పని చేయండి. మేము మంచి పని చేయలేదు అన్నారు కదా, కనీసం మీరు చేసి చూపించండి, మిమ్మల్ని ప్రజలు నమ్మారు కదా అని చెప్పేసి చెప్తడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ 2 జాతీయ పార్టీలు బీజేపీ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కొంతమంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ. దాంట్లో సగానికి సగం బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారండి. బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ మాజీ ఎంపీలే ఉన్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేనికోసము? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 జాతీయ పార్టీలకు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థుల కరువు ఉంది. ఈ 2 జాతీయ పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎంపీ అభ్యర్థులను ఇవ్వగలిగిన రాజకీయ స్థితిలో అంతమంది నాయకులు బీఆర్ఎస్ తయారు చేసింది వాళ్ళు పోయినా కానీ ఇంకా మంచి మంచి క్యాండిడేట్ నిలబెడుతున్నారు. ఆ స్థాయికి బీఆర్ఎస్ ఎదిగింది రాజకీయంగా. మీకే నిజంగా కానీ అభ్యర్థులు ఉంటే
మరి ఎందుకు ఇతర పార్టీల నుంచి తీసుకొని వాళ్ళకు ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి? బీజేపీ పార్టీ కూడా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీరు? సీతారాం నాయకులు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? రాములు గారిని ఎందుకు జాయిన్ చేసుకున్నారు? బీవీ పాటిల్ గారిని జాయిన్ చేసుకున్న 5 గంటలకే మీరు టికెట్ ఎందుకు ఇచ్చినారు? ఏం కారణం చెప్పండి? మీకు వేరే వదల అభ్యర్థి ఉంటే నిజంగా మొదటి నుంచి పనిచేసే లేరా? ఇప్పుడు మీరు లేదు కావాలని ఇప్పుడు ఏంటంటే జాయిన్ చేసుకొని అభ్యర్థులు లేక కరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా అదే పరిస్థితిగా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తుంటే ఎక్కడ అభ్యర్థులను ప్రకటించకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మిగతా అభ్యర్థులను కొనుగోలు చేసో మిగతా చేసుకోవాలని సమస్య మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళు పైకి ఏం చెప్తున్నా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఆ విషయం అర్థమవుతుంది. ఒక సామాన్యునికి ఒక ప్రశ్న అడుగుతున్నా, నిజంగా ఒక పార్టీ దగ్గర బలమైన అభ్యర్థులు, సమర్థవంతమైన అభ్యర్థులు, ప్రజలు గెలిపించే అభ్యర్థులు మీ దగ్గర ఉంటే, మీ పార్టీ దగ్గర ఉంటే, వేరే పార్టీ నుంచి ప్రాధేయపడి వాళ్ళ ఇళ్లలో పోయి పూలదండలేసి జితేందర్ రెడ్డి గారి సంగతి ఏం చెప్పండి? వాళ్ళ పార్టీలో ఆయనకు టికెట్ రాలేదు, ఓకే. బీజేపీ పార్టీలో అంతర్గత విషయం, ఇద్దరు పోటీ పడ్డారు, డీకే అరుణ గారు టికెట్ ఇచ్చినారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వారింటి పోయి గజమాలలేసి అన్నేసి పిలుచుకొని ఆయనకు వెంటనే గంటలో ఒక పదవి. ఎందుకు భయపడుతున్నారు అంటే మహబూబ్నగర్లో ఇప్పుడు ఆ సీటు గెలవలేని పరిస్థితి ఉంది. వాస్తవంగా సర్వేలు అన్నీ చెప్పేది. పోయినసారి కూడా ఇదే వంశీచంద్రరెడ్డి గారు నిలబడ్డారు, ఇదే డీకే అరుణ గారు నిలబడ్డారు. డీకే అరుణ గారు 2వ ప్లేసులు ఉన్నారు, వంశీచంద్ర గారు 3వ ప్లేసులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. సొంత జిల్లాలో ఎక్కడ ఇజ్జత్ పోద్దానో చెప్పి, ఎక్కడ పరువు పోద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ జితేందర్ రెడ్డి గారిని రాజకీయ లాభం కోసం చేర్చుకున్నాడే తప్పితే ఎందుకు చేర్చుకున్నారు? లేకపోతే మీకు టికెట్ రాలేదంటే మీరేం సానుభూతి అండి? ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే సానుభూతి తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ సీఎం పోయి ఇతర పార్టీల టికెట్ రాలేదంటే వారింటికి పోయి సానుభూతి తెలియజేయడంలో రాజకీయాల్లో లాభం కాకపోతే దేనికి పోతారు మీరు? రెండవది, ఇప్పుడున్న దాంట్లో కూడా మిగతాదో మీరు మల్కాజిగిరి అన్నారు. మల్కాజిగిరిలో మీరు ఎంపీగా చేసినారు మొన్నటి వరకు. 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యేలు. ఒక్కడే కౌన్సిలర్ గెలిచినాడు జిహెచ్ఎంసీలో కూడా. ఎమ్మెల్యేలలో మీ తీర్పు ఇవ్వాలా? మీరు ఎంపీగా ఇవ్వాలి. కాబోయే ముఖ్యమంత్రి అని మొదటి నుంచి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి మల్కాజిగిరిలో మీ పర్ఫార్మెన్స్ ఏంది? సికింద్రాబాద్లో మీ పర్ఫార్మెన్స్ ఏంది? కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ఎంపీగా ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే గెలిచిండా? 6 బీఆర్ఎస్ గెలిస్తే 1 ఎంఐఎం గెలిచింది. ఒక్క ఎమ్మెల్యే గెలవలే, ఒక్క కౌన్సిలర్ గెలవలే అక్కడ జిహెచ్ఎంసీలో. అంటే మీరు గొప్పలు చెప్తున్నారు, ఇవాళ మమ్మల్ని చూసి వస్తున్నారు. మమ్మల్ని ఏం చూసి రావాలి? కిషన్ రెడ్డి గారు ఇదే వైఖరి కనిపిస్తున్న మరిన్ని అంశాలనే మనం చర్చిద్దాం. నరసింహారెడ్డి, ఇందాక మీరు అన్నదానికి కంటిన్యూషన్ లో పాలమూరుకి సంబంధించి, పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేంద్రం ఇప్పుడు అనుమతుల ప్రక్రియ నిలిపేసింది. దీనికి సంబంధించి లేఖ రాసిన నెల రోజుల్లోపే కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. దానికి సంబంధించిన విషయం కూడా ఆర్టీఏ ద్వారా ఒక జర్నలిస్ట్ తెలుసుకున్న తర్వాత విషయం బయటకు వచ్చింది. జస్ట్ నామమాత్రంగా వినతిపత్రం ఇచ్చేసి దానికి సంబంధించిన ఏ చర్యలు చేపట్టలేదు. మరి ఏం చేయదలుచుకున్నారు అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటే ముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయానికి ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయాన్ని నెంబర్ 1గా పెట్టుకొని దానికి కావాల్సిన నీరును వివిధ నదులలో, అటు గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మనకు అలొకేటెడ్ వాటర్ని రావాల్సిన న్యాయపరంగా మనకు రావాల్సిన నీటిని తీసుకొని ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకోవాలనేది వారి యొక్క ఉద్దేశంలో. అటు కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు, ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసిన ఒక 90 టీఎంసీలతో రోజు ఒక 1.5 టీఎంసీ ఎత్తిపోసే విధంగా, దాంట్లో ఒక 90 టీఎంసీలతో 12.5 లక్షల ఎకరాలకు నీటిని అందించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని మొదటి నుంచి కేసులేసి ఆపిందే కాంగ్రెస్ వాళ్ళు. భూసేకరణ జరగకుండా ఆపింది కాంగ్రెస్ వాళ్ళే. ఎన్జిటీలో కేసులు వేసింది ప్రోత్సహించి కాంగ్రెస్ మనుషులతోనే వేసేయించి ఒక 500 కోట్ల 600 కోట్ల పెనాల్టీ కూడా అప్పుడున్న ప్రభుత్వం మీద విధించడం జరిగింది. ఇవాళ సంబంధించి ఇవాళ డిండి వరకు పోయే ప్రాజెక్ట్ అది. నక్కలగండి డిండికి, నల్గొండ జిల్లాలో వెనుకబడ్డ మునుగోడుకు డిండి వరకు పోయే ప్రాజెక్ట్ని ఫస్ట్ మీటింగ్లో వీళ్ళు పోయి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు పోయి జలశక్తి మంత్రిని కలిసి నాడే తేలిపోయింది ఏంటంటే మేము పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ హోదా ఇవ్వము అని వాళ్ళు చెప్పినని వీళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినారు. అంతకుముందు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు ఏమి విమర్శించినారు? కేసీఆర్ గారు సాధించలేకపోయిన మేము అధికారంలోకి వస్తే సాధిస్తాం జాతీయ హోదా అన్నారు. ఇక వాళ్ళు ఇవ్వరట, దేశంలో దేనికి ఇవ్వలేదట, మనకు కూడా ఇవ్వరట, 50% 30% నిధులు ఇస్తారట అని మీరు డిక్లేర్ చేసి ఆ చాప్టర్ని క్లోజ్ చేసేసారు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులను బంద్ చేయడమే కాంగ్రెస్ కార్యక్రమంగా మనకు కనిపిస్తుంది. ఇవాళ ఉన్న దాంట్లో కూడా అనుమతులు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ రికమెండ్ చేసింది. అనుమతులకు అన్ని పర్యావరణ అనుమతికి సిడబ్ల్యూసి ఉంది, హైడ్రాలజికల్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానికి సంబంధించి. ఇవాళ మీరు కాలువలు తవ్వి దాని ప్రాజెక్టుని డబ్బులు కేటాయించి చేయమంటే
ఇప్పుడు కేంద్రం నుంచి సడన్గా దానికి సంబంధించి నీటి పంపకాలు జరగలేదు కాబట్టి దీంట్లో బీజేపీ కూడా దోషిగా ఉంది. 811 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో 299, 512 దాంట్లో ఈ తాత్కాలికంగా 1 year కోసమని చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనకు రావాల్సింది 65% ఆఫ్ ది 8 లెవెల్లో మనకు రావాలి. దాదాపు 500 TMC రావాలి, 560 TMCలు రావాలి. 500 TMCలు ఇవ్వడానికి ఇవ్వలేరని చెప్పి 1 year కాగానే కేసీఆర్ ప్రభుత్వం కోర్టులో కేసేసింది. మీరు పరిస్థితులు కాబట్టి కోర్టులో కేసేస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చి కోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి, మీకు ట్రిబ్యునల్లో చేరుస్తామన్నారు, చేర్చింది. ఇప్పుడు ట్రిబ్యునల్ దగ్గరికి పోయి దాన్ని పర్సూ చేసి మంచి అడ్వకేట్లను పెట్టుకొని వాదించి మనకు తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటర్ కృష్ణా జలాల్లో మనం తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అది అడ్డుపెట్టి పంపకాలు ఇంకా కాలేదు, ట్రిబ్యునల్లో ఉంది కదా సబ్జ్యుడిస్ అని చెప్పి ఇక్కడ ఆపేసినారు. దానికేం సంబంధం, ప్రాజెక్ట్ ఎందుకు ఆపాలి? 90 TMCలు అయితే ఖచ్చితంగా రావాల్సిందే కదా, మనకు ఉంది కదా, ప్రొవిజన్ ఉంది కదా, పనులు చేస్తున్నారుగా, ఇంతకుముందు ప్రభుత్వం చేసింది కదా, దాని కంటిన్యూషన్ చేయకుండా ఆపేసింది. ఇవాళ నేను మహబూబ్నగర్ బిడ్డను, నేను చాలా చేస్తున్నా, మహబూబ్నగర్ కేసీఆర్ ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, మరి దీనికి జవాబు చెప్పండి. తప్పించుకోవడం కాదు, ఎన్నిటికన్నా తప్పించుకోవడం ఇట్లా మీరు జవాబు చెప్పండి. ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ హోదాకు పోయి గట్టిగాడి కొట్లాడి ఎందుకు తేవట్లేరు మీరు? ఇవాళ అనుమతులకు సంబంధించి మీరు పోయి ఆడ కూర్చొని ఆ జలశక్తి మంత్రి దగ్గర కూర్చొని ఎందుకు తేవట్లేరు? ఎందుకు ఇవాళ పాలమూరు రంగారెడ్డిని, పాలమూరుని కానీ, ఇటు మహబూబ్నగర్ని కానీ, తర్వాత రంగారెడ్డి కానీ, నల్లగొండను కానీ వెనుకబడి ఎండబెట్టాలా ఎందుకు చూస్తున్నారు మీరు? జంగయ్య గారు, వీటన్నిటికీ సమాధానాలు ఏవి అంటే లేవు, కానీ ప్రజలు మెయిన్గా ఏం చూస్తారని అంటే ఏం జరిగింది అనేది. మాటలు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో చెప్పిన దానికి చేసేదానికి పొంతన ఉందంటే ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి అమలు చేసే అవకాశం లేదు అనేది ఒకటి దొరికింది. కానీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దీన్ని అంతటిని కూడా? ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే కృష్ణా జలాల పైన మనకి ఏదైతే ఇది తీసుకున్నామో దాని మీద 811 TMCల వాటర్ మనకు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు డివైడ్ చేయాలని దాదాపు గత ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 13 తారీఖున ఎన్నో రిప్రజెంటేషన్ మన షేకావత్ గారికి ఇచ్చారు, జలవనరుల శాఖ మంత్రికి. దాన్ని అనుసంధానం చేసుకుని 2023 సెప్టెంబర్ 13వ తారీఖున ఆల్రెడీ పునఃపరిశీలన చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. కానీ దీన్ని కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ని నేను అక్కడి నుండి వచ్చినా నాకు ఆ కష్ట సుఖాలు తెలుసు, నేను చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో చెప్పారు. ఏదో మాట వరుసకు మాత్రం జనవరి 4 తారీఖున పోయి షేకావత్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి ఇమ్మీడియట్లీ రిప్లైగా 20-25 రోజులలోనే జనవరి 29నే అది అసాధ్యము, రాదు అని చెప్పడము. ఇలా ఏది తీసుకున్నా కానీ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకే ధోరణిలో పోవడము. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా మాకు పెద్దన్న అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడము అంటే అన్నల దమ్ముల పంపకాల బాటాదారులాగా ఇక్కడ కనపడుతుంది. అంటే పాలల పంచాయతీ ఎప్పటికి దిగదన్నట్టు ఎక్కడ కూడా మేము ఇయ్యము, మేము చెయ్యము, కాకపోతే మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలి అంటే నోటితో ఒకటి చెప్పాలి, నొసటితో ఎక్కిరించాలి అన్నట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వాటికి పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా ఎక్కడ కూడా మేము ఫెయిల్ అయినామని చెప్పకుండా గత ప్రభుత్వం చేయలేదు, దానికి రిప్రజెంటేట్ చేయలేదు, వర్షాకాలము ఇక్కడ సహకరించట్లేదు, ఇలా పలు రకాలుగా జనాలని మభ్యపెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏదో ఎలక్షన్లలో మాత్రమే లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ నిజంగా ఇచ్చిన హామీలు కానీ ఈ ప్రాజెక్టులను కానీ ప్రతిదీ కూడా ప్రజలకు చేరవేసిన రోజు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక నమ్మకం కలుగుతుంది. కానీ మీరు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి ఉన్నది తప్ప నిజంగా ఈ ప్రాజెక్టుల విషయంలో మీరు ఎక్కడ కూడా దాని పకడ్బందీ చర్యలు తీసుకొని దాంట్లో జాతీయ హోదా తీసుకురావడంలో కానీ లేదంటే గేట్లు తెరవడం విషయంలో కానీ ముందుంటే బాగుంటుంది చెప్పి చెప్పొచ్చు కదా. ఏదేమైనా కూడా ప్రజలు మాటలకి చేతులకి ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది. కీలక నిర్ణయాల వల్ల రేపు తెలంగాణ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.